రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై అప్పటి మంత్రి ఇప్పటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన్ని బహిరంగ విచారణ చేశారు పీసీ ఘోష్ కమిషన్. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు సంధించింది. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అన్న కమిషన్ ప్రశ్నకు ఇవి ఇరిగేషన్ శాఖ పరిధిలోనివంటూ ఈటెల ఆన్సర్ చేశారు. ప్రాజెక్టు లొకేషన్ తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు చేశారని, గత ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఈటెల తెలిపారు. కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై అప్పటి మంత్రి ఇప్పటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన్ని బహిరంగ విచారణ చేశారు పీసీ ఘోష్ కమిషన్. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు సంధించింది. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అన్న కమిషన్ ప్రశ్నకు ఇవి ఇరిగేషన్ శాఖ పరిధిలోనివంటూ ఈటెల ఆన్సర్ చేశారు. ప్రాజెక్టు లొకేషన్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు చేశారని, గత ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఈటెల తెలిపారు. కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రైట్ ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి ఇప్పటి ఎంపీ అప్పటి బీఆర్ఎస్ నేత అయిన ఈటెల రాజేందర్ పై విచారణ ముగిసింది. సుమారు 20 నిమిషాల పాటు బహిరంగ విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ చెప్పండి, ఈటెల రాజేందర్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. విచారణ పట్ల పీసీ ఘోష్ కమిషన్ సంతృప్తిగా ఉందా? మరొకసారి విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రాధిక, ఏదైతే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై, భారీ అవినీతి పైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఏదైతే కమిషన్ వేసిందో, కమిషన్ ముందు ఆ ప్రశ్న బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ మరియు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అటెండ్ అయ్యాడు. దాదాపు 20 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించిన విచారణలో ఈటెల రాజేందర్ అటెండ్ అయినట్టు తెలుస్తా ఉంది. ఇంకా విచారణ కార్యాలయంలోనే రాజేందర్ అక్కడ ఉన్నాడు, ఇంకా బయటికి రాలేదు. బయటికి వస్తే ఆయన కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెప్పాడనే విషయాలపై కొన్ని విషయాలు మీడియాకు కూడా సంధించే అవకాశం ఉంది, మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కేబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాము, నా సొంత నిర్ణయం ఏమీ లేదు, ఆర్థిక అంశాలు కానీ ఇతర అంశాలన్నీ కూడా కేబినెట్ నిర్ణయం మేరకు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకే మేము ఫాలో అయ్యాము. అదేవిధంగా కేంద్ర జలసంఘంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరంతో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం స్థలాన్ని మార్చామని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బరాజుల నిర్మాణం కూడా చేపట్టినట్టు తెలుస్తా ఉంది. నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 63,000 కోట్ల అంచనా వ్యయంతో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశాము. అప్పుడు 63,000 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన కాళేశ్వరం కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. తర్వాత 83,000 కోట్లు ఎలా అయిందో నాకు తెలియదని చెప్పారు. అయితే టెక్నికల్ గా నేను రాజకీయ నాయకుడు కాబట్టి టెక్నికల్ పర్సన్స్ కి తెలిసిన విషయాలన్నీ కూడా నాకు అవగాహన ఉండదని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇవాళ ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈటెల రాజేందర్ అప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అప్పుడు ఆయన పరిధిలో ఉన్న అంశాలు మాత్రమే చెప్పినట్టు తెలుస్తా ఉంది. మరోసారి విచారణ కూడా
రావాల్సి ఉంటుందని చెప్పి కమిషన్ అక్కడ బహిరంగ విచారణలో ఆయన కోరగా ఖచ్చితంగా వస్తానని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఇవాళ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అటెండ్ కావటం, నిన్న వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ కావాల్సినప్పటికీ సమయం భావం రీత్యా ఆయన మరో సమయం అడిగాడు. ఆ సమయాన్ని మళ్ళీ ఈ నెల 11వ తేదీకి కేసీఆర్ కు కాళేశ్వర కమిషన్ సమయం ఇచ్చింది. మరోవైపు ఈ నెల 9వ తేదీన అంటే సోమవారం నాడు మాజీ మంత్రి హరీష్ రావు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అటెండ్ అవుతారు. మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఖచ్చితంగా దీన్ని కుట్రదారులు ఎవరు, ఈ రాజకీయ అవినీతి పాల్పడ్డ వాళ్ళు ఎవరు, ఆర్థిక క్రమశిక్షణకు పాల్పడ్డ వారు ఎవరు బయట పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉంది. అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సీనియర్ నేతలు కూడా పదే అంశాన్ని ఎన్నికల సమయంలోనూ వాడుకున్నాను, ఇప్పుడు వాడుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డలోని కొన్ని పిఎస్ కుంగుబాటుకు గురి కావటం, దీంతో కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఈ కమిషన్ ముందుకు రావటం, ఆయన మొత్తం కూడా రాతపూర్వకంగా తన పరిధిలో తెలిసిన అంశాలన్నీ కూడా ఆయన కమిషన్ కి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇవాళ 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు విచారణ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ తర్వాత 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా కేవలం ఆయన తన న్యాయవాదులతో కమిషన్ అడిగిన ప్రశ్నలకు, కమిషన్ ఇచ్చిన నోటీసులకు వివరణాత్మక సందేశం ఇచ్చి పంపిస్తారనేది మాత్రం వేచి చూడాలి. రాధిక రామ్, అయితే బహిరంగ విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. కేవలం ఆర్థిక లావాదేవీలకి సంబంధించి మాత్రమే ప్రశ్నలు అడిగారా, లేదంటే ఆయన చెప్పినట్లు ప్రాజెక్టు తుమ్మిడిగట్ట నుంచి మేడిగట్టకు మార్చామని చెప్పారు, అలాంటి జనరల్ క్వశ్చన్స్ ఏమైనా వేయడం జరిగిందా? అంటే ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి కేవలం ఆర్థిక పరమైన అంశాల వరకే బహిరంగ విచారణలో ప్రశ్నించడం జరిగింది. ఈయన ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ఆర్థిక శాఖ మంత్రిగా తన పరిధి ఎంతవరకు ఉంటుంది, కొన్ని 1,000 కోట్ల నిర్మాణాల కోసం, ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 1,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు విషయంలో ఆ కేబినెట్ నిర్ణయమే అప్రూవల్ గా ఉంటుంది. కాబట్టి తాను కేబినెట్ నిర్ణయం మేరకే నేను నిర్ణయం తీసుకున్నాను, తన సొంత నిర్ణయం ఏం లేదని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.